సుపరిపాలన తొడి అడుగు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వీటన్నిటి కూడా తెలియచెప్పడానికి ఎమ్మెల్యేలను, అధికారులను, అదేవిధంగా మంత్రులను కూడా వీళ్ళందరినీ కూడా ప్రజల్లోకి పంపేటువంటి కార్యక్రమం ఈ పేరుతో మొదలుపెట్టింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది వారి వారి సొంత నియోజకవర్గాల్లో. అయితే ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. శశి గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటండి సుపరిపాలన తొలి అడుగుకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఇంటి గడప గడపకి ఎటువంటి ఆర్టిఫిషియల్గా అంటే ఇప్పుడు గతంలో పాలకులాగా మాదిరిగా బ్యారికేడ్లు ఇవన్నీ లేకుండా నేరుగా ఆయనే వెళ్ళి ఆ కుటుంబంలో అవసరాలు తెలుసుకుని కావచ్చు, కుటుంబానికి ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు ఏమి ఇచ్చారో చెప్పడం. మరోపక్క నారా లోకేష్ గారు ప్రజల నవ్వుల్లో నిజంగా చెప్పాలంటే చిరునవ్వు కనిపిస్తూ ఉంది. అసలు రాజకీయ నాయకులు ఇలా ఉంటారా, అధికారంలోకి వచ్చాక ఇలా కూడా స్పందిస్తారని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. ఏంటంటారు సుపరిపాలన తొలి అడుగు కాన్సెప్ట్ ఏంటి, ప్రస్తుతం అది ఎలా జరుగుతుందంటే మీరేమంటారు? సుపరిపాలన తొలి అడుగు దీని గురించి చెప్పాలంటే గత 5 ఏళ్ల విధ్వంసం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడిని ప్రజలందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో ఆ రాక్షసుడిని సంహరించి ప్రజాప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆనాడు ఎన్నో ఆకాంక్షలు ప్రజలు పెట్టుకుని మాకు అధికారం ఇవ్వడం జరిగింది. మాకు అధికారం ఇచ్చిన ఆనాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసాం. ఒక సుపరిపాలన ప్రజలందరికీ అందించాలన్న లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన ఈ మూడిటిని ఒక బేరీజ్ ఏ రోజుటికి ఆ రోజు బేరీజు వేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ అన్నీ అందే విధంగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అధికారం వచ్చిన తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12 నుంచి ఈ రోజుటి వరకు ఆ రోజున్న ఏ కమిట్మెంట్ అయితే ఉందో ఈ రోజుటి వరకు అదే కమిట్మెంట్తో రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం, రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టోటల్ టీమ్ క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ ఉందో క్యాబినెట్ కావచ్చు, ఏవైతే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కావచ్చు, అందరూ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికలైన తర్వాత మొదటి నెలలో బాధ్యతలు చేపట్టిన నాడే చెప్పాడు, మేము ప్రజలకు సేవకులం, మేము ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చాం, మేము ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో నడిపిస్తాం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తాం, ఎక్కడైతే ఆగిపోయిందో రాజధాని అక్కడి నుంచే మొదలుపెట్టి పునర్నిర్మిస్తాం, ఎక్కడైతే పోలవరం ఆగిపోయిందో ఆ పోలవరం పనులు వేగవంతం చేస్తాం, రాష్ట్రంలో ఉండే అనేక సమస్యలకు మేము చెక్ పెడతాం, గత 5 ఏళ్ళు ఉన్న విధ్వంసాన్ని నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకొని వస్తామని ఆనాడు చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా పనిచేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా లేదు రాష్ట్రంలో జగన్మోహన్. కానీ వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. దానిపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ డిఎస్సిని అడ్డుకునే దానికి 20కు పైగా కేసులేస్తే ఆ 20కు పైగా కేసుల్ని అడ్డుకొని ఆ విధంగా వాటన్నిటిని జయించి ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నాం, రేపు పోస్టింగ్ ఇవ్వబోతున్నాం. ఈ విధంగా 16,000 పోస్టులు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తూ ఉంది. పెన్షన్ పెంచిచ్చాం. అదేవిధంగా పెన్షన్ జూలై నెలలో 2024లో గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు పెన్షన్ ఇవ్వకుండా కొంతమందిని చంపేస్తే ఈ విధంగా రేపు వచ్చిన తర్వాత ఈ విధంగా నెరవేర్చలేరు అని చెప్పి ఆ 1000 రూపాయలు పెంచడానికి కూడా పెంచుకుంటూ పోతామని 1000 రూపాయలు పెంచడానికి తెలిసి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, మేము వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తాము, బకాయిలు కూడా 3 నెలలది కూడా కలిపి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది 7000 ఇస్తామని. భారతదేశ చరిత్రలో 7000 పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇది చరిత్ర. ఇది మాత్రమే కాకుండా సంక్షేమాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్తూ రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి చేస్తూ ఎక్కడెక్కడైతే ఆనాడు రాష్ట్రం అంతా గుంతల రాజ్యంగా ఉంటే ఈరోజు ఆ గుంతల బూడ్చి రోడ్లు బాగేశారు. ఈ రోడ్లు బాగేయడంతో ఒకప్పుడు ఆకాశంలో తిరిగే జగన్మోహన్ రెడ్డి సైతం ఈరోజు రోడ్లపైన తిరుగుతున్నాడంటే కారణం అది కూటమి ప్రభుత్వం వేసిన రోడ్ల వల్ల. మారుమూల పల్లెటూళ్ళలో కూడా ప్రతి దగ్గర సీసీ రోడ్లు కావచ్చు, ఎక్కడైతే గుంతలు పూడ్చడం కావచ్చు, ఇంకా ఎక్కడన్నా వానలు వచ్చి పాడైంటే మళ్ళీ రోడ్లు వేయడానికి కావచ్చు, అన్నిటికీ సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మనం చూస్తే ఆనాడు జూలై 1, 2024లో మంగళగిరి నియోజకవర్గంలో తెల్లవారి 6 గంటలకి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు
వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే చెప్పడం జరిగింది, ప్రతి నెల తొలి రోజు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ ప్రతి ఒక్కరం పేదల సేవలో ఉంటాం, మాది పేదల ప్రభుత్వం అని చెప్పి ఆనాటి నుంచి ఈ రోజుటి వరకు ప్రతిరోజు ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకవేళ ఎప్పుడన్నా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే 30వ తేదీ ముందు రోజే వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అంటే అది ఎలా సాధ్యం అంటారంటే, అంటే ముందు రోజు చూసుకుంటేనే ఢిల్లీలో ఉంటారు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, మరుసటి రోజు చూసుకుంటే పేదల సేవల కార్యక్రమంలో ఉంటారు చంద్రబాబు గారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజాపక్షం. ఆయన ఏంటంటే ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు, అవునా కాదా? అందుకని ఆయన ఏంటంటే ఎప్పుడు ప్రజలతో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ రోజే అన్నాడు 1995 సీఎం అని చెప్పి. ఆ 1995 సీఎం అన్నట్టు ఈరోజు 1995లో ఏ విధంగా అయితే హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కితే ఎక్కడ ఏ మూలు దిగుతారో తెలియదు, ఎప్పుడు అధికారుల దగ్గరికి రివ్యూల కోసం కావచ్చు, ఎక్కడికి కావచ్చు, ఇన్స్పెక్షన్ కావచ్చు, ఈ విధంగా వెళ్తూ ఉండేది. అదే విధంగా ఈ రోజు కూడా ప్రజల కోసం వెళ్తూ ఉన్నాడు. మనం ఒక ఎగ్జాంపుల్, నేను చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తున్నా, ఎప్పుడు ప్రజల పక్షానే ఉన్నారు. ఒక ఏప్రిల్ నెలలో తీసుకుంటే ఏప్రిల్ 2025 ఆ నెలలో దాదాపుగా 6 రోజులు పేద ప్రజల దగ్గర ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 1 సంవత్సరం రోజుల్లో ఇన్నిసారి పేదల మధ్యలో ఉన్నాడు. అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉండవు, కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి అత్యధిక సార్లు పేద ప్రజలు ఇళ్లలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అంటే ఈ విధంగా మీరు ఒక్కసారి గమనించండి, పేద ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అభిమానం ఉందో, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు. మీరు అన్నారు ఇంతకుముందు, ఒకరోజు ఆయనకి ఢిల్లీలో మీటింగులు ఉంటే ఢిల్లీలో రివ్యూల్లో సిఐ సమిట్లు పెద్ద పెద్ద సమిట్లలో పాల్గొంటాడు, అదేవిధంగా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తాడు. మళ్ళీ ఆ పక్క రోజే ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్స్తో అదేవిధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావడం కోసం మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ పక్క రోజు ఒక బడుగు బలహీన వర్గాలు చెప్పులు కుట్టుకునే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని ఆలోచిస్తాడు. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఎందుకంటే అటు ప్రపంచ ప్రసిద్ధి నాయకులతో అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాల దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ సందర్భంలో వాళ్ళ అభ్యున్నతి కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మేము చెప్పదలుచుకున్నాం. ఓకే, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఉన్నారు. ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు అని ఎందుకు అనడం జరిగిందంటే, సుపరిపాలన ఈ 1 సంవత్సరం రోజులు మనం ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ మెచ్చే విధంగా పరిపాలన అందించాం. మనం చేసింది ఒక బాధ్యతగా, ఒక జవాబుదారీతనంగా ప్రతి ఇంటికి మనం వెళ్ళి చెప్దాం, నియోజకవర్గం అంతా తిరిగి అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. దీంట్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి శాసనసభ్యులు, ఆఖరికి బూత్ కమిటీ అధ్యక్షుడు వరకు తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మొత్తం ఈ సంవత్సరం రోజుల్లో మేము చేసింది ఇది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెబుతూ, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, వాళ్ళకి ఇంకా ఏమన్నా కావాల్సి ఉంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది. ఈరోజు చూస్తే ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కూటమి ప్రభుత్వం అందించిన ఈ సుపరిపాలన అనేది ప్రజలు ఏంటంటే ఒక రాక్షసుడు సంహారం తర్వాత ఒక మంచి పరిపాలన చూస్తే ఒక పండుగ రోజులుగా జరుపుకుంటారు. ఆ విధంగా ఈరోజు ప్రజలందరూ జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఎక్కడన్నా వీడియోల్లో కూడా ఎక్కడన్నా కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్తే ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న 75 ఏళ్ల వయసులో ఆయన, మనం చూసుకుంటే లాస్ట్ ఒక 2-3 డేస్ ప్రోగ్రామ్స్ చూస్తే ఆయన మనం June 30 ఎక్కడ క్వాంటమ్ వ్యాలీ సంబంధించి ఆ రోజు భారతదేశంలోనే ప్రపంచంలోనే తొలిసారిగా ఒక క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు యుఎస్లో సిలికాన్ వ్యాలీ, ఐటీకి సిలికాన్ వ్యాలీ ఎలాగో క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. దీనికోసం మేము ఇనిషియేషన్ తీసుకొని చేస్తూ ఉన్నాం భారత ప్రభుత్వంతో కలిసి. దీనికి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి డెవలప్ చేసి మన తెలుగు వాళ్ళని దానికి తగ్గట్టు తయారు చేసి ప్రపంచంకి ఏదైతే 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అవసరం అవుతుందో దాన్ని ఇప్పుడే ముందుగా ప్రకటించి అది మన రాష్ట్రంలో ఇస్తే కేంద్ర బిందువుగా మార్చి మనం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఎప్పుడు June 30వ తేదీ క్వాంటమ్ వ్యాలీ దానికి సంబంధించి ఆ రోజు సాయంత్రమే మున్సిపల్ సెక్టార్కి సంబంధించి రివ్యూ చేశారు. మళ్ళీ పక్క రోజు 1వ తేదీ ఎక్కడికి వెళ్ళారు? కోవూరు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కోవూరు నియోజకవర్గంలో ఒక దళిత కుటుంబం దగ్గర ఒక డప్పు కొట్టుకునే ఆ వ్యక్తి దగ్గర, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధకు తెలుసుకుని వాళ్ళకి పెన్షన్ ఇచ్చి, పెన్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చి, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఒక P4 మోడల్లో ఒక దత్తత తీసుకునే విధంగా చేసి అక్కడ ప్రజలతో మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తన నియోజకవర్గం అయిన కుప్పం నియోజకవర్గంకి వచ్చారు. కుప్పం నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ఇవన్నీ చేసి అక్కడ ప్రజావేదిక ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఆ తర్వాత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తాను ఒక పార్టీ అధ్యక్షుడు
మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, సాక్షాత్ ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమొచ్చి ఏం చేశాం, ఇంకా వాళ్ళకి ఏం సహాయం కావాలో ఆ సహాయాలు చేస్తూ రాత్రి 10 గంటలు 11 గంటలైనా కానీ ప్రజల మధ్యలోనే ఉన్నాడంటే మనం 3 రోజుల నుండి 3 రోజుల్లో కూడా ప్రజల కోసం మాత్రమే పనిచేశాడు. ఒకసారి టెక్నాలజీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రానికి 20 ఏళ్ల తర్వాత ఏం అవసరం అవుతుంది దాని గురించి ఆలోచిస్తూ పనిచేస్తూ, ఒకరోజు పేద ప్రజల దగ్గరికి వెళ్తూ వాళ్ళతో ఏముంది, తర్వాత తన నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడ పార్టీ ఇచ్చిన క్యాంపెయిన్ తాను మొదటగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మీరందరూ కూడా చేయండి అని ఒక మార్గనిర్దేశం చేస్తూ అక్కడ ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంటే ఇక్కడ చూస్తే ఇంత కమిట్మెంట్ ఉండే నాయకుడు ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. అది ఎందుకంటే ఆ తప్పని ఇప్పుడు ఎవరైనా కానీ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేయాలంటే అలసిపోతూ ఉంటారు. కానీ ఇన్ని కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఈ రోజు కూడా టాటా వాళ్ళకి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ని కుప్పంలో మొదలు పెట్టడం జరిగింది. మళ్ళీ మామిడి రైతులు అక్కడ కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసాం, ఇంకా వాళ్ళకి ఏం చేయగలుగుతామని వాళ్ళతో సమావేశం అవ్వడం జరిగింది. మళ్ళీ నియోజకవర్గంలో క్యాడర్తో సమావేశం అవ్వడం జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తూ ఉన్నారంటే ఆయనకి ప్రజలపైన ఏ విధమైన తపనుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఏజ్ ఇస్ జస్ట్ డిజిట్ అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు. వయసు అనేది జస్ట్ అంకె మాత్రమే, పని చేయడానికి అది అడ్డు రాదు అని చెప్పి ఈ రోజు చూస్తే ఈ కార్యక్రమాలన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గత 4 రోజుల కార్యక్రమాలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఈవెన్ యువకులైన మాలాంటి వాళ్ళు కూడా ఎక్కడైనా కంటిన్యూస్ క్యాంపెయిన్స్ ఇవి చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర అలసట అనేది వస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ అలసట రాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆ తపన, ఈ రాష్ట్రం కోసం ఆయన పడే తపన, నాకోకేదో రావాలి, నాకేదో నాకేమొద్దు, ఆయన ఒకటే చెప్తారు, ఈ రాష్ట్రం బాగుండాలి, తెలుగు జాతి శాశ్వతంగా అభివృద్ధి చెందాలి, తెలుగు జాతి అభ్యున్నతి కోసం నేను పనిచేస్తాను అని ఆ మాటలు చెప్పి ఈరోజు తాను ఇంప్లిమెంట్ చేసి తాను చెప్పి 10 మందికి మార్గదర్శకంగా నిలుస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని పార్టీని నడిపిస్తూ ఉన్నాను ధీరోదాత్తుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటూ ఉన్నాను. అంటే ఇప్పుడు మంగళగిరిలో కూడా చూసుకుంటే నారా లోకేష్ గారు ఆయన కూడా ఇంటింటికి వెళ్తున్నారు, ప్రజలు కూడా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆయన చేరదీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఏదైతే మంగళగిరిలో ఇటీవల ఇంటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళకి బట్టలతో సహా ఆ యొక్క ఇంటి పంపిణీ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా నారా లోకేష్ గారిని చాలా పాజిటివ్గా చూస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఒకటి, తండ్రికి తగ్గ తనయుడుగా, అదేవిధంగా ఎన్టీ రామారావు గారిలోని పట్టుదల లోకేష్ గారిలో ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏదైనా సాధ్యపడదు అంటే ఎందుకు సాధ్యపడదు, నేను చేసి చూపిస్తా అంటారు కదా, ఆ మొండి పట్టుదల లోకేష్ గారిలో ఉంది. ఎందుకంటే మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అందరూ మంగళగిరి ఎందుకు ఇంకేదైనా తీసుకుంటే, లేదు నేను ఎక్కడైతే ఓడిపోయిందో పార్టీ అక్కడే నిలబెట్టి ఆ పార్టీ కంచుకోటగా ఈ నియోజకవర్గాన్ని మారుస్తా అని చెప్పారు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీ ఏనాడు గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని 2024లో అఖండ మెజారిటీతో, ఏదో గెలిచానని కాదు, రాష్ట్రంలోనే టాప్ 3 మెజారిటీస్లో ఒక మెజారిటీ తెచ్చి గెలిచి పార్టీకి ఆయన చెప్పినట్టుగా కంచుకోటగా మార్చాడు. ఆ విధంగా మార్చిన తర్వాత అక్కడ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడే వాళ్ళకి ఎన్నో విధాలుగా సహాయాలు చేశాడు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్ల తరబడి మంగళగిరి నియోజకవర్గంలో ఇంటి పట్టాల సమస్య ఉంటే దాన్ని క్లియర్ చేసి అక్కడ ప్రజలు పట్టుబట్టలు పెట్టి తానే స్వయంగా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చాడు. అది లోకేష్ గారి లక్షణం. అదేవిధంగా అక్కడ నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, అక్కడ కావాల్సిన పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తయారు చేశాడు. ఈరోజు ఆయన కూడా ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను బాధ్యతగా ఒక మంగళగిరి లోకల్ శాసనసభ్యుడిగా అక్కడ ప్రతి గడపకు వెళ్ళి పాల్గొని అక్కడ ఉండే ప్రజలకు అన్ని ఏమందుతూ ఉన్నాయి, ఏం చేసాం అనేది ప్రజలకు చెబుతూ అక్కడ వాళ్ళని చైతన్యం చేస్తూ నియోజకవర్గ ఇప్పుడుండే ఎమ్మెల్యేలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఏ విధంగా అంటే ప్రజా దర్బార్ల ద్వారా అక్కడ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రతిరోజు, అదేవిధంగా ప్రతిరోజు కార్యకర్తల్ని, అదేవిధంగా ప్రభుత్వం సామాన్య ప్రజల్ని అక్కడ కలుస్తూ, స్పెషల్గా కలుస్తూ ఎవరైతే వాళ్ళ రంగాల్లో మంచేశారో అలాంటి కష్టపడిన కార్యకర్తలని కావచ్చు, ఎవరైనా షైనింగ్ టీచర్స్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళని కలుస్తూనే విద్యా వ్యవస్థలో మార్పుల గురించి అధికారులతో సమీక్షలు జరుపుతూనే ఐటీ మినిస్టర్గా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావడానికి కృషి చేస్తూనే నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ మళ్ళీ గడపకు ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి అక్కడ అందరికీ ఏమేం కావాలో అవన్నీ చూస్తూ వాళ్ళకి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలకు అందరికీ ఒక మార్గనిర్దేశకం చేస్తూ ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఒక రోల్ మోడల్గా నిలిచారు లోకేష్ గారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ ఏంటంటే ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు. అది రోజు ఏదైనా కానీ క్షణం ఏదైనా కానీ ప్రజలకు కష్టం అంటే సెకండ్ కూడా ఆలోచించకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ విధంగా వీళ్ళ యొక్క అడుగుజాడల్లో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నారు.
చేసుకుని పనిచేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచడం కోసం పనిచేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమిలో ఉండే బీజేపీ, జనసేనకు కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కావచ్చు, ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో ఎట్లయినా కానీ గాడిన పెట్టి అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ప్రపంచానికి అవసరమైన ఏవైతే ఉన్నాయో దాన్ని మన నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ ఉండే విద్యార్థుల్ని స్కిల్డ్గా ట్రైనప్ చేయాలి, వీళ్ళకు ఇక్కడే మన రాష్ట్రంలోని ఉపాధి చూపించాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని నేను చెప్తూ ఉన్నాను. నేనే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మొహాలు చెబుతూ ఉన్నాయి, వాళ్ళ చిరునవ్వులు చెబుతూ ఉన్నాయి. ఏ విధంగా అంటే రాష్ట్రంలో పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో ఇదే విధంగా ఈ 4 ఏళ్ళు కూడా సాగాలి. మధ్యలో కొంతమంది రాక్షసులు టాపిక్ డైవర్షన్ల కోసం, అదేవిధంగా అడ్డుకట్లు వేయడానికి ఒకప్పుడు ఋషులు దేవతలు యాగాలు చేస్తుంటే ఏ విధంగా అయితే రాక్షసులు అడ్డుపడ్డారు అలాగ అడ్డుపడతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా కొంతమంది రాక్షసులు ఉన్నాయి, జగనాసుర రాక్షసులు. ఆ రాక్షసుల్ని తరిమి కొడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దానికి రాష్ట్రంలో ప్రజలందరూ కూటమి ప్రభుత్వంతో అండగా నిలబడాలని కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా నిజంగా సుపరిపాలన తొలియడుగు కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం మరింత విజయం సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.